హాయ్, ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. మంకీ కింగ్ పార్ట్ 2 మీరు ఇంతకుముందు ఫస్ట్ పార్ట్ చూడకపోయి ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాను, వెళ్ళి చూసేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంకెందుకు ఆలస్యం, రండి సినిమా చూద్దాం. పార్ట్ 1లో ఓకంగ్ స్వర్గాన్ని నాశనం చేసినందుకు బుద్ధుడు తనకి శిక్ష విధిస్తాడు. 500 సంవత్సరాలు ఒక మౌంటైన్ కిందే ఉండమని. అలా ఈ పార్ట్ 2లో 500 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి ఓకంగ్ మెలకువలోకి వస్తాడు. స్టార్టింగ్ లోనే మనకి బుద్ధిస్ట్ అయిన సజాంగ్ కనిపిస్తాడు. తను బుద్ధుడి రైటింగ్ కోసం వెతుకుతూ వెళ్తూ ఉంటాడు. అప్పుడే సడన్ గా తన పైకి ఒక వైట్ టైగర్ అటాక్ చేయడానికి వస్తుంది. దాంతో సజాంగ్ దాని నుంచి తప్పించుకోవడానికి ఒక మౌంటైన్ కిందకి పారిపోతాడు. ఇదే మౌంటైన్ లో ఓకంగ్ బందీగా ఉన్నది. సజాంగ్ మౌంటైన్ కిందకి పారిపోయినా కూడా ఆ టైగర్ మాత్రం తనని విడిచిపెట్టదు. అప్పుడే తనకి ఆ మౌంటైన్ కింద బందీగా ఉన్న ఓకంగ్ కనిపిస్తాడు. ఓకంగ్ మెలకువలోనే ఉంటాడు, కానీ బయటికి రాలేకపోతాడు. తన మీద అన్ని స్టోన్స్ ఉంటాయి. అప్పుడే సజాంగ్ తనని కాపాడుతాడని ఓకంగ్ ని ఆ స్టోన్స్ కింద నుంచి విడిపిస్తాడు. అలా స్టోన్స్ నుంచి రిలీజ్ అవ్వగానే ఆ మౌంటైన్ బద్దలు కొట్టుకుంటూ బయటికి వస్తాడు ఓకంగ్. అలా ఆ టైగర్ కి ఓకంగ్ కి మధ్య తో ఫైట్ జరుగుతుంది. ఈ ఫైట్ లోనే ఓకంగ్ దగ్గరికి తన ఆయుధం వస్తుంది. అలా దాంతో ఆ టైగర్ ని చంపేస్తాడు. అలా ఆ ఫైట్ తర్వాత ఓకంగ్ సజాంగ్ దగ్గరికి వచ్చి 500 సంవత్సరాల క్రితం నాకు దేవత చెప్పింది, నువ్వు చేస్తున్న బుద్ధుడి రైటింగ్స్ వెతకడంలో నీకు హెల్ప్ చేయమని. నేను నీకు తోడుగా వస్తాను, నా సహాయం లేకుండా నువ్వు ఏ పని చేయలేవు అంటాడు. కానీ సజాంగ్ మాత్రం ఓకంగ్ హెల్ప్ తీసుకోవడానికి ఒప్పుకోడు. దాంతో ఓకంగ్ కూడా సరే నువ్వు తీసుకోకపోతే నాకేంటి అని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడే సడన్ గా సజాంగ్ దగ్గర ఉన్న బాక్సుల నుంచి ఒక క్రౌన్ బయటికి వస్తుంది. అలా అది స్పీడ్ గా వెళ్ళి ఓకంగ్ తలకి ఇరుక్కుపోతుంది. దాన్ని తీయడానికి చాలా ట్రై చేస్తాడు, కానీ అస్సలు రాదు. అప్పుడే ఓకంగ్ కి అర్థమవుతుంది, సజాంగ్ పని పూర్తయ్యే వరకు తన వెంటే నేనుండాలి, అంతవరకు ఈ క్రౌన్ ని తీయడానికి వీలుండదు అనుకుంటాడు. అప్పుడే ఓకంగ్ తన పవర్స్ ని ఉపయోగించి ఆ క్రౌన్ ని తీయడానికి ట్రై చేస్తాడు. దానివల్ల నొప్పి తప్ప అది మాత్రం బయటికి రాదు. అప్పుడే దేవత కనిపిస్తుంది వీళ్ళకి. తను ఓకంగ్ తో అంటుంది, ఇక నుంచి మీ ప్రయాణం చాలా ప్రమాదంగా ఉంటుంది, అందుకే నువ్వు ప్రతి క్షణం సజాంగ్ ని కాపాడుతూ ఉండు అంటుంది. అలా చెప్పి దేవత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత ఓకంగ్ ఇంకా సజాంగ్ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. సడన్ గా వాళ్ళపైకి ఒక పెద్ద డ్రాగన్ వచ్చి అటాక్ చేస్తుంది. ఆ డ్రాగన్ సజాంగ్ గుర్రాన్ని కూడా తినేస్తుంది. అప్పుడే ఓకంగ్ దాంతో ఫైట్ చేయడానికి వెళ్తాడు. అప్పుడు ఆ డ్రాగన్ ఓకంగ్ ను పట్టుకొని కిందకి విసిరేస్తుంది. కానీ ఓకంగ్ మాత్రం అస్సలు తగ్గడు. మళ్ళీ వెంటనే ఆ డ్రాగన్ పై అటాక్ చేయడానికి వెళ్తాడు. ఇక్కడ కూడా మళ్ళీ ఫైట్ స్టార్ట్ అవుతుంది. ఈ ఫైట్ లో చాలా సేపటి తర్వాత ఓకంగ్ ఆ డ్రాగన్ ని కొడతాడు. అలా ఆ డ్రాగన్ కింద పడిపోతుంది. అప్పుడే ఓకంగ్ వెళ్ళి ఆ డ్రాగన్ ని సజాంగ్ గుర్రంగా మారుస్తాడు. అలా మళ్ళీ ఇద్దరు ఆ గుర్రంతో పాటు అక్కడ నుంచి బయలుదేరుతారు. తర్వాత మనకి ఒక రాజ్యాన్ని చూపిస్తారు. ఇక్కడ కొంతమంది వైట్ లేడీ అనే పేరు చెప్పి చాలా మంది అమాయకుల్ని తీసుకువెళ్తూ ఉంటారు. అప్పుడే వింత వింత మోన్స్టార్స్ అక్కడికి వచ్చి అలా తీసుకువెళ్తున్న వాళ్ళని దారుణంగా చంపేస్తాయి. అంతలో ఆ వైట్ లేడీ కూడా అక్కడికి వస్తుంది. అప్పుడే ఆ వైట్ లేడీ తన పేరు చెప్పి మనుషుల్ని తీసుకెళ్లే వాళ్ళు ఎవరు అని చెక్ చేస్తుంది. అంతలో తనకు తెలుస్తుంది వాళ్ళెవరో కాదు, తన మనుషులే అని. ఈ వైట్ లేడీ నిజానికి ఒక డీమన్. తను అందంగా ఉండడం కోసం ఎదుటి వాళ్ళని చంపుతూ ఉంటుంది. అలా వాళ్ళని చంపి వాళ్ళ ద్వారా వస్తున్న పవర్ తో తిను అందంగా మారుతుంది. ఎప్పటికీ ఇలాగే అందంగా ఉండాలి అనుకుంటుంది. అప్పుడే ఆ వైట్ లేడీకి తన పేరు చెప్పి ఇలాంటి పనులు చేస్తున్నారని చాలా కోపం వస్తుంది. దాంతో అందరినీ చంపేస్తుంది ఆ వైట్ లేడీ. తర్వాత ఇక్కడ ఓకంగ్ ఇంకా సజాంగ్ ఇద్దరు వెళ్తూ ఉంటే సడన్ గా వాళ్ళపైకి ఇద్దరు డీమన్స్ వచ్చి అటాక్ చేస్తారు. అప్పుడు ఓకంగ్ కి ఆ డిమాండ్స్ కి మధ్య ఫైట్ స్టార్ట్ అవుతుంది. ఈ ఫైట్ లో ఓకంగ్ వాళ్ళిద్దరిని చితక్ కొడతాడు. అలా ఇద్దరిని ఒక మౌంటైన్ అంచున వెళ్ళి నిలబెడతాడు. అప్పుడే ఆ ఇద్దరు కూడా అంటారు, మా ఇద్దరిని కూడా సజాంగ్ ని కాపాడడానికి దేవత పంపింది అని. దాంతో మళ్ళీ నలుగురు కలిసి అక్కడ నుంచి బయలుదేరుతారు. ఇక్కడ వైట్ లేడీ ఓకంగ్ వాళ్ళని ఫస్ట్ నుంచి గమనిస్తూ ఉంటుంది. ఎందుకంటే తనకి సజాంగ్ కావాలి. తనని చంపి మాటి మాటికి జనాల్ని చంపడం ఆపేయాలి, ఇంకా పర్మనెంట్ గా తను అందంగా మారిపోవాలి అనుకుంటుంది. అలా ఆ వైట్ లేడీ సజాంగ్ ని పట్టుకోవడం కోసం ఒక ఓల్డ్ ఉమెన్ లాగా మారుతుంది. అలాగే తన దగ్గర ఉండే ఇద్దరు లేడీస్ ని తన కూతుర్లలాగా మారుస్తుంది.
అలా ఓకాంగ్ వాళ్ళు వచ్చే దారిలోనే మధ్యలో వీళ్ళు ఒక కాటేజ్ ఏర్పాటు చేసుకొని అక్కడే ఉంటారు. ఓకాంగ్ వాళ్ళు వస్తే వాళ్ళని ట్రాప్ చేయడానికి. అలా ఓకాంగ్ వాళ్ళు కూడా ఆ అడవిలోకి వస్తారు. అప్పుడే ముసలామె గెటప్ లో ఉన్న వైట్ లేడీ సజాంగ్ దగ్గరికి వస్తుంది. కానీ అక్కడే ఉన్న ఓకాంగ్ కి ఎవరు నిజం ఏది నిజం అని కనిపెట్టే పవర్ ఉంటుంది. అందుకే ఓకాంగ్ కి ఏ పవర్ పని చేయకుండా ఉండడానికి ఒక మ్యాజికల్ డస్ట్ ని తన కంట్లోకి విసురుతుంది వైట్ లేడీ. దాంతో తనకి ఏది నిజం ఏది అబద్ధం అనే సంగతి కూడా తెలియదు ఓకాంగ్ కి. అప్పుడే ఆ వైట్ లేడీ తన పిల్లలుగా మార్చిన తన మనుషుల వెనక జూని పంపించేస్తుంది. అలాగే సజాంగ్ కూడా షాని జూని వెతకడానికి పంపిస్తాడు. అలా ఇద్దరు బయటికి వెళ్ళిపోతారు. తర్వాత ఆ వైట్ లేడీ ఓకాంగ్ తో అంటుంది, నీ కళ్ళల్లో కూడా ఏదో పౌడర్ పడ్డట్టుంది, కళ్ళు మండుతున్నాయి కదా, వెళ్ళి బయటికి నది దగ్గరికి వెళ్ళి కళ్ళు కడుక్కోపో అంటుంది. కానీ ఓకాంగ్ కి మాత్రం ఈ ప్లేస్ లో ఏవో డీమెన్స్ ఉన్నట్టు తెలుస్తూ ఉంటుంది. అందుకే ఓకాంగ్ బయటికి వెళ్ళడానికి ముందు ఒక మ్యాజికల్ సర్కిల్ ని సజాంగ్ చుట్టూ గీస్తాడు. అలా నేను వచ్చే వరకు ఆ సర్కిల్ లోనే కూర్చో అని చెప్పి అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతాడు. అలా సజాంగ్ కూడా ఆ సర్కిల్లోనే కూర్చొని ఉంటాడు. అప్పుడే ఆ ముసలామె రూపంలో ఉన్న వైట్ లేడీ తన స్టోరీని మొత్తం చెబుతూ ఉంటుంది. అలా చాలా బాధగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఆ బాధను చూసిన సజాంగ్ కూడా ఆ సర్కిల్ని మొత్తం చెరిపేసుకొని తన పక్కన వచ్చి కూర్చుంటాడు. దాంతో ఈ విషయం బయట ఉన్న ఓకాంగ్ కూడా తెలుస్తుంది. అప్పుడే ఓకాంగ్ వెంటనే తన పవర్తో ఫైర్ని సృష్టించి తన కళ్ళని క్లీన్ చేసుకుంటాడు. దాంతో తన కళ్ళతో చూస్తాడు, ఇప్పుడు మేము ఉన్నది డీమాన్స్ తో అని. వెంటనే తను అక్కడికి వస్తూ ఉంటాడు. తర్వాత ఇక్కడ ఆ వైట్ లేడీ తన పవర్స్ ఉపయోగించి సజాంగ్ ని చంపడానికి ట్రై చేస్తుంది. అంతలో అక్కడికి ఓకాంగ్ వస్తాడు. అప్పుడే ఆ వైట్ లేడీ ఆ ముసలామె శరీరాన్ని వదిలి అక్కడి నుంచి అడవిలోకి పారిపోతుంది. అప్పుడు ఓకాంగ్ కూడా తన వెనక పరిగెడతాడు. అలా ఇద్దరికి మధ్య చాలా పెద్ద ఫైట్ జరుగుతుంది. అలా ఫైట్ జరుగుతూ ఉన్నప్పుడే సడన్ గా వైట్ లేడీ అక్కడ నుంచి కనిపించకుండా పోతుంది. వెంటనే ఓకాంగ్ ఎక్కడికి వెళ్ళిందని చుట్టూ చూస్తూ ఉంటాడు. తర్వాత ఇక్కడ జూ కనిపిస్తాడు. జూ వెనుక కూడా వైట్ లేడీ మనిషి నెమ్మదిగా వెళ్తూ తనని చంపడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అది చూసిన ఓకాంగ్ అక్కడికి వస్తాడు. అలా ఆ వైట్ లేడీకి సంబంధించిన డీమాన్ ని కొడతాడు. తర్వాత ఆ వైట్ లేడీ మళ్ళీ ఆ ముసలామె బాడీలోకి వెళ్ళి వెనక నుంచి సజాంగ్ ని చంపడానికి ట్రై చేస్తుంది. కానీ అంతలో అక్కడికి మళ్ళీ ఓకాంగ్ వస్తాడు. అలా ఆ వైట్ లేడీని కొట్టి సజాంగ్ ని కాపాడతాడు. అప్పుడే సజాంగ్ వెనక్కి తిరిగి చూస్తాడు. కానీ ఆ వైట్ లేడీ ముసలామి గెటప్ లో ఉన్నప్పుడు ఓకాంగ్ అటాక్ చేసి చంపాడు కాబట్టి సజాంగ్ ఏమనుకుంటాడంటే ఓకాంగ్ కావాలనే ఆ ముసలావిడని చంపేశాడు అని. దాంతో తనకి పిచ్చ కోపం వస్తుంది. వెంటనే ఓకాంగ్ ని తిడుతూ తన మీద ఉన్న ఆ కిరీటం ద్వారా తనకి పెయిన్ ని కలిగిస్తూ ఉంటాడు. దాంతో ఓకాంగ్ చాలా బాధపడుతూ ఉంటాడు. అలా వీళ్ళిద్దరి మధ్య డిస్కషన్ జరుగుతూ ఉన్నప్పుడే ఆ వైట్ లేడీ అక్కడ నుంచి పారిపోతుంది. తర్వాత ఓకాంగ్ ఒక్కడే వెళ్ళి ఒక పర్వతం మీద కూర్చొని ఉంటాడు. అలా ఒంటరిగా ఫీల్ అవుతూ ఉంటాడు. అప్పుడే అక్కడికి సజాంగ్ కూడా వస్తాడు. ఇద్దరు ఒకరి గురించి ఒకరు చెప్పుకుంటారు. అలా ఇద్దరు ఒకరి తప్పులను గురించి ఒకరు తెలుసుకొని మళ్ళీ కలిసిపోతారు. అలా మళ్ళీ నలుగురు అక్కడ నుంచి ప్రయాణాన్ని మొదలు పెడతారు. అలా నలుగురు చాలా దూరం ప్రయాణం చేసి ఒక రాజ్యం దగ్గరికి వస్తారు. ఈ రాజ్యంలో కూడా వైట్ లేడీకి భయపడి బతుకుతూ ఉంటారు. అలా ఆ రాజ్యానికి సంబంధించిన కింగ్ సజాంగ్ వాళ్ళు అక్కడికి రావడం చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అలా వీళ్ళందరూ వచ్చినందుకు వాళ్ళకు పెద్ద దావత్ ని ఏర్పాటు చేస్తాడు. అప్పుడే ఆ కింగ్ సజాంగ్ తో చెప్తూ ఉంటాడు ఆ వైట్ లేడీ గురించి. ఆ వైట్ లేడీ ఒక కేవ్ లోపల చాలా మంది చిన్నపిల్లల్ని బంధించి ఉంది. వాళ్ళందరినీ బయటికి తీసి ఆ వైట్ లేడీ బారి నుంచి మా రాజ్యాన్ని మీరే కాపాడాలని సజాంగ్ ని హెల్ప్ అడుగుతాడు ఆ కింగ్. అప్పుడే సడన్ గా వైట్ లేడీ అక్కడికి వస్తుంది. అక్కడ ఉన్న సోల్జర్స్ మొత్తాన్ని చంపేసి ఓకాంగ్ దగ్గరికి వస్తుంది. అలా ఓకాంగ్ ని తనతో పాటు తీసుకువెళ్తుంది. అలా ఒక ప్లేస్ కి వెళ్ళిన తర్వాత ఆ వైట్ లేడీ ఓకాంగ్ తో అంటుంది, మనం ఇద్దరం డీమాన్స్వే, అందుకే నువ్వు నాకు సజాంగ్ ని తీసుకొచ్చి అప్పగిస్తే నీ మీద ఉన్న ఆ క్రౌన్ ని తీసే బాధ్యత నాది అంటుంది. తర్వాత మనకి కింగ్ కనిపిస్తాడు. అప్పుడే మనకు అసలు నిజం తెలుస్తుంది. ఆ పిల్లల్ని కిడ్నాప్ చేసి వాళ్ళ బ్లడ్ ని తాగుతుంది ఎవరో కాదు, కింగే అయి ఉంటాడు. తనకున్న శాపం నుంచి విముక్తి పొందడం కోసం ఆ చిన్న పిల్లల బ్లడ్ ని తాగుతూ ఉంటాడు. కానీ నేరం మొత్తం ఆ వైట్ లేడీపై తోస్తూ ఉంటాడు. తర్వాత సజాంగ్ ఆ వైట్ లేడీని కలవడానికి వెళ్తాడు. అంటే ఓకాంగ్ వైట్ లేడీ మాటలు విని సజాంగ్ ని తన దగ్గరికి పంపించి ఉంటాడు. అప్పుడే రియల్ సజాంగ్ అక్కడికి వస్తాడు. ఇప్పుడే మనకు తెలుస్తుంది
అసలు సజాంగ్ రూపంలో ఆ వైట్ లేడీని కలవడానికి ఫస్ట్ వచ్చింది ఎవరో కాదు, ఓకంగే అయి ఉంటాడు. అలా ఓకంగ్ మళ్ళీ తన నార్మల్ రూపంలోకి వస్తాడు. అప్పుడే అక్కడికి జూ ఇంకా షా కూడా వస్తారు. అలా ఆ వైట్ లేడీ కూడా పిచ్చ కోపం వస్తుంది, తననే మోసం చేస్తాడా అని. వెంటనే తన డీమన్స్ కూడా అక్కడికి వస్తారు. అలా ఓకంగ్ వాళ్ళకి వైట్ లేడీ వాళ్ళకి మధ్య ఫైట్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చాలా వైట్ లేడీకి సంబంధించిన వింత వింత మాన్స్టర్స్ వచ్చి అటాక్ చేస్తాయి. అలా ఓకంగ్ వాళ్ళు కూడా ఆ మాన్స్టర్ తో ఫైట్ చేస్తూ ఉంటారు. ఇలా ఈ ఫైట్ జరుగుతూ ఉంటే కింగ్ కు సంబంధించిన సైనికులు వచ్చి ఓకంగ్ ని మెల్లగా కిడ్నాప్ చేసి తీసుకువెళ్తుంటారు. అలా ఆ సైనికులు ఓకంగ్ ని కింగ్ దగ్గరికి తీసుకువెళ్తారు. అప్పుడు కింగ్ ఓకంగ్ ని చంపడానికి వెళ్తూ ఉంటాడు. కానీ అప్పుడే ఒక మాస్ ఎంట్రీలో వస్తాడు ఓకంగ్. అలా మళ్ళీ ఆ కింగ్ ని కొట్టి సజాంగ్ ని కాపాడతాడు. అలా ఆ ఫైట్ తర్వాత సజాంగ్ కింగ్ బంధించిన పిల్లలందరినీ కాపాడి బయటికి తీసుకొని వస్తాడు. అలా ఆ పిల్లల్ని కాపాడిన తర్వాత సజాంగ్ వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ అప్పుడే ఆ వైట్ లేడీ అక్కడ ఉన్న ఒక చిన్న పాపని తన కంట్రోల్లోకి తెచ్చుకొని సజాంగ్ ని చంపడానికి వెళ్ళేలా చేస్తుంది. దాంతో ఊకాంగ్ అది కనిపెట్టి ఆ పాపని కొడతాడు. అప్పుడే ఆ పాప వాళ్ళ అమ్మ మళ్ళీ సజాంగ్ పై కూడా అటాక్ చేయడానికి వస్తుంది. దాంతో ఆమెను కూడా కొడతాడు ఓకాంగ్. అలా వాళ్ళ నుంచి సజాంగ్ ని కాపాడతాడు. అలా మళ్ళీ ఆ పాప సజాంగ్ పైకి అటాక్ చేయడానికి వస్తుంది. దాంతో ఓకాంగ్ మళ్ళీ ఆ పాపని చంపడానికి ముందుకు వెళ్తూ ఉంటాడు. అది చూసిన సజాంగ్ కి పిచ్చ కోపం వస్తుంది. దాంతో ఓకాంగ్ తలపై ఉన్న క్రౌన్ ద్వారా సజాంగ్ తనని టార్చర్ చేస్తూ ఉంటాడు. అదే టైంలో మళ్ళీ ఆ పాప సజాంగ్ ని చంపడానికి ముందుకు వెళ్తూ ఉంటుంది. కానీ ఓకాంగ్ ఆ టార్చర్ ని అనుభవిస్తూనే మళ్ళీ తన పవర్ ని ఉపయోగించి ఆ పాపని చంపేస్తాడు. అలా ఓకాంగ్ ఆ తల్లి కూతుర్ని చంపడం చూసిన సజాంగ్ కి ఇంకా కోపం వస్తుంది. ఓకాంగ్ ఏం చెప్తున్నా అస్సలు వినడు సజాంగ్. వెంటనే ఇక నుంచి వెళ్ళిపో, లేదంటే నేను ఏం చేస్తానో నాకే తెలియదు అంటాడు. అప్పుడు ఓకాంగ్ వీళ్ళిద్దరు డీమన్స్ అని ఎంత చెప్తున్నా సజాంగ్ వినడు. అప్పుడే ఓకాంగ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా ఓకాంగ్ వెళ్ళిపోయిన తర్వాత సజాంగ్ కింద కూర్చొని చాలా ఏడుస్తూ ఉంటాడు, తన వల్ల ఆ చిన్న పాప చనిపోయింది అని. అలా ఓకాంగ్ సజాంగ్ దగ్గర లేకపోవడం చూసిన ఆ వైట్ లేడీ వెంటనే తన పవర్స్ ఉపయోగించి సజాంగ్ ని తనతో పాటు తీసుకొని వెళ్ళిపోతుంది. అలా ఆ వైట్ లేడీ సజాంగ్ ని తన ప్లేస్ కు తీసుకువెళ్ళి పెడుతుంది. అప్పుడే ఆ వైట్ లేడీ అంటుంది, నేను నీకు ఆ రోజు చెప్పిన స్టోరీ ఎవరిదో కాదు, నాదే. అందుకే నాకు ఈ మనుషులంటే ఇష్టం లేదు. వాళ్ళని చంపి వాళ్ళ ద్వారా నేను అమర్రాలిగా బతుకుతున్నాను అంటుంది. అప్పుడే ఆ వైట్ లేడీ సజాంగ్ కి ఒక రోజు టైం ఇస్తుంది. ఈ ఒక్క రోజులో నన్ను నువ్వు మారిస్తే నేను ఈ చెడు పనులు చేయడం మానేసి నిన్ను ప్రాణాలతో వదిలేస్తాను అంటుంది. తర్వాత జూ ఎలాగైనా ఓకాంగ్ ని మళ్ళీ తిరిగి తీసుకురావడం కోసం ఓకాంగ్ ఉండే ప్లేస్ కి వెళ్తాడు. తర్వాత ఇక్కడ షా కూడా సజాంగ్ ని కాపాడడం కోసం ఆ వైట్ లేడీ ఉండే ప్లేస్ కి వెళ్తాడు. అలా షా అనుకుంటాడు, ఇలా నేను కొంతసేపు ఇక్కడ ఫైట్ చేస్తూ ఉంటే జూ ఓకాంగ్ ని ఆ టైం వరకు తీసుకువస్తాడని. అలా షా అక్కడికి వెళ్ళగానే అక్కడ ఉన్న మొత్తం అస్థి పంజరాలు పైకి వచ్చి తనపై అటాక్ చేస్తూ ఉంటాయి. ఇక్కడ చాలా పెద్ద ఫైట్ స్టార్ట్ అవుతుంది. తర్వాత జూ కూడా అక్కడికి వస్తాడు. తను ఓకాంగ్ కి సంబంధించిన స్పెషల్ సూట్ ని వేసుకొని అక్కడికి వస్తాడు. ఈ సూట్ ని ఓకాంగ్ పార్ట్ 1 లో డ్రాగన్ కింగ్ దగ్గర తీసుకుని ఉంటాడు. అలా జూ ఇంకా షా ఇద్దరు వైట్ లేడీకి సంబంధించిన అస్థి పంజరాలతో ఫైట్ చేస్తూ ఉంటారు. తర్వాత ఇక్కడ ఓకాంగ్ సజాంగ్ ని కాపాడడం కోసం ఆ ప్లేస్ కి వెళ్తూ ఉంటే మధ్యలో తనని దేవత ఆపుతుంది. అప్పుడే దేవత ఓకాంగ్ తో అంటుంది, నువ్వు అస్సలు ఎవరి మాట వినకుండా నీ అంతట నువ్వే నిర్ణయం తీసుకుంటావు. ఫస్ట్ లో కూడా బుల్ డీమన్ చెప్పింది విని స్వర్గాన్ని నాశనం చేశావు. ఇప్పుడు కూడా నువ్వు ఎవ్వరు చెప్పింది వినకుండా నీ అంతట నువ్వే నిర్ణయాలు తీసుకుంటున్నావు అంటుంది. 500 సంవత్సరాలు నీకు శిక్ష విధించినా నువ్వు మారలేదు. అందుకే నిన్ను సజాంగ్ కూడా శిక్షించాడు. నువ్వు మనుషుల మైండ్ ని చూస్తావు, కానీ సజాంగ్ వాళ్ళ హార్ట్ ని చూస్తాడు. అప్పుడే వాళ్ళ ఫీలింగ్స్ నీకు అర్థమవుతాయి అంటుంది. ఇదే సజాంగ్ కి నీకు ఉన్న తేడా. ఎప్పుడైతే నువ్వు మనిషిని అర్థం చేసుకుంటావో అప్పుడే నీ మనసు బయటపడుతుంది అంటుంది. ఈ 500 సంవత్సరాలు నువ్వు శిక్ష అనుభవించినా ఏమీ నేర్చుకోలేదు అంటుంది. ఇక్కడ షా ఇంకా జూ ఫైట్ చేస్తూనే ఉంటారు. కానీ వాళ్ళు ఎంత ఫైట్ చేసినా ఇంకా వాళ్ళ పైకి అటాక్ చేస్తూనే ఉంటాయి. చాలా కష్టంగా మారుతుంది వాళ్ళు ఫైట్ చేయడం. తర్వాత ఇక్కడ ఓకాంగ్ కూడా దేవతకి ఇంకెప్పుడు తప్పు చేయనని చెప్పి అక్కడ నుంచి జూ వాళ్ళు ఉన్న ప్లేస్ కి వస్తాడు. అలా వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ తను కూడా చాలా మంది డీమన్స్ ని చంపేస్తాడు. ఇక్కడ వైట్ లేడీ దగ్గర ఉన్న సజాంగ్ కి వైట్ లేడీ ఇచ్చిన టైం అయిపోతుంది. దాంతో తనని తాను సాక్రిఫైస్ చేసుకోవడానికి రెడీ అవుతాడు. అలా వైట్ లేడీ సజాంగ్ దగ్గరికి వచ్చి తనని పూర్తిగా తన లోపలికి కలిపేసుకుంటూ ఉంటుంది. కానీ మళ్ళీ అక్కడికి తోప్ ఎంట్రీతో
ఓకాంగ్ వస్తాడు. అలా తన వెపన్ ని వాళ్ళ ఇద్దరి మధ్యలోకి విసిరి వాళ్ళ ఇద్దరిని వేరు చేసి సజాంగ్ ని కాపాడతాడు. దాంతో ఆ వైట్ లేడీకి పిచ్చ కోపం వస్తుంది. వెంటనే ఓకాంగ్ పైకి అటాక్ చేయడానికి వెళ్తుంది. అలా ఓకాంగ్ కి ఆ వైట్ లేడీకి మధ్య ఫైట్ స్టార్ట్ అవుతుంది. అలా వైట్ లేడీ ఓకాంగ్ ఇద్దరి మధ్య చాలా సేపు ఫైట్ జరుగుతుంది. కానీ ఎవ్వరు గెలవరు. అలా ఫైట్ చేస్తూనే ఉంటారు. అప్పుడే ఆ వైట్ లేడీ సడన్ గా ఆ పర్వతంపై ఉన్న మొత్తం అస్థి పంజరాలని కలిపేసి ఒక పెద్ద అస్థి పంజరంగా మారుతుంది. అలా వెంటనే ఓకాంగ్ పై అటాక్ చేస్తుంది. ఇక్కడ కూడా మళ్ళీ ఫైట్ స్టార్ట్ అవుతుంది. అప్పుడే ఓకాంగ్ సజాంగ్ ని అక్కడ నుంచి తీసుకువెళ్తుంటాడు. కానీ మళ్ళీ ఆ వైట్ లేడీ ఓకాంగ్ ని సజాంగ్ ని ఇద్దరిని తన లోపలికి లాగేసుకుంటుంది. అప్పుడే ఓకాంగ్ తన వెపన్ తో ఒక హోల్ లాంటిది చేస్తాడు ఇద్దరు బయటికి రావడానికి. అలా ఓకాంగ్ బయటికి వస్తాడు. కానీ సజాంగ్ వచ్చేటప్పుడే మళ్ళీ తనలోకి కలిపేసుకుంటుంది ఆ వైట్ లేడీ. అప్పుడే ఓకాంగ్ సజాంగ్ కి ఏం అవ్వకుండా తన వెపన్ ని అడ్డుగా ఉంచుతాడు. అలా మళ్ళీ ఆ వైట్ లేడీ నాన్ స్టాప్ గా ఓకాంగ్ పై అటాక్ చేస్తూ ఉంటుంది. అయినా ఓకాంగ్ కూడా అస్సలు తగ్గేది లేదంటూ వెనక్కి తిరిగి తన మీద నాన్ స్టాప్ గా అటాక్ చేస్తుంటాడు. అలా తన వెపన్ తో ఒక చెయ్యిని నాశనం చేస్తాడు ఆ వైట్ లేడీది. అప్పుడే ఆ వైట్ లేడీ మళ్ళీ సజాంగ్ పై అటాక్ చేయడానికి వెళ్తుంది. అప్పుడే ఓకాంగ్ తన పూర్తి పవర్ ని ఉపయోగించి తనలాంటి వందలాది మందిని సృష్టిస్తాడు. అలా అందరూ ఒకేసారి ఆ వైట్ లేడీపై అటాక్ చేస్తారు. అలా పెద్దగా అటాక్ చేసి ఆ వైట్ లేడీ తలని తన బాడీ నుంచి వేరు చేస్తాడు. అలా సజాంగ్ ని కాపాడతాడు. అప్పుడే బుద్ధుడు అక్కడికి వచ్చి ఆ వైట్ లేడీకి సంబంధించిన ఆత్మని లాగేసుకుంటూ ఉంటాడు. అప్పుడే సజాంగ్ బుద్ధుడికి మొక్కుతూ ఆ వైట్ లేడీకి ఇంకొక అవకాశం ఇవ్వండి తను మారడానికి అంటాడు. దాంతో బుద్ధుడు కూడా ఒప్పుకొని తనకి ఇంకో అవకాశాన్ని ఇస్తాడు. కానీ దానికి బదులుగా సజాంగ్ ని సాక్రిఫైస్ చేయమని అంటాడు. అప్పుడే సజాంగ్ ఆ వైట్ లేడీతో అంటాడు, నా ఆత్మని తీసుకొని నువ్వు ఇక్కడ నుంచి మంచి పనులు చేయడానికి ముందుకు వెళ్ళు అంటాడు. కానీ అలా చేయడానికి ఆ వైట్ లేడీ ఒప్పుకోదు. అలా తనని తాను సాక్రిఫైస్ చేసేసుకుంటుంది. సజాంగ్ ఓకాంగ్ తో అంటాడు, నువ్వు నన్ను చంపేసేయి అని. ఎందుకంటే నేను ఆ వైట్ లేడీని మార్చలేకపోయాను. అలాగే తను అలా నరకం అనుభవిస్తూ చావడం నేను చూడలేను. నన్ను చంపేయి అంటాడు. కానీ ఓకాంగ్ అలా చేయడానికి ఒప్పుకోడు. అప్పుడు సజాంగ్ అంటాడు, నేను చనిపోతేనే ఆ వైట్ లేడీని మార్చగలను. అందుకే నువ్వు నన్ను చంపేయి అంటాడు. అప్పుడు సజాంగ్ మాటల్లో అర్థాన్ని ఓకాంగ్ అర్థం చేసుకుంటాడు. అలా వెంటనే ఓకాంగ్ సజాంగ్ పై అటాక్ చేస్తాడు. దాంతో సజాంగ్ అక్కడే శిలలాగా మారిపోతాడు. అలా సజాంగ్ శిలలా మారడానికి ముందు ఓకాంగ్ తో అంటాడు, నువ్వు నా కోసం వెయిట్ చేయి, నేను మళ్ళీ నీ కోసం తప్పకుండా వస్తాను అని. అలా సజాంగ్ తనని తాను సాక్రిఫైస్ చేసుకోవడం వల్ల ఆ వైట్ లేడీ మళ్ళీ నార్మల్ మనిషిలాగా మారుతుంది. అంటే ఈ చెడు పనులు చేయకుండా నార్మల్గా మారిపోతుంది అన్నమాట. అలా స్టోరీ కొన్ని సంవత్సరాల ముందుకు వెళ్తుంది. ఇప్పుడు ఓకాంగ్ ఇంకా తన టీం కనిపిస్తారు మనకి. ఇప్పుడు ఓకాంగ్ తన టీం కలిసి మెరుపు పర్వతం దగ్గరికి వెళ్తూ ఉంటారు. ఇప్పుడు ఓకాంగ్ సజాంగ్ కి సంబంధించిన స్టాచ్యూని కూడా తన దగ్గరే తీసుకువెళ్తూ ఉంటాడు. ఎందుకంటే తను మళ్ళీ తిరిగి వస్తానని మాట ఇచ్చాడు కాబట్టి తను తిరిగి రావడం కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అలా వెళ్తూ ఉన్నప్పుడే మనకి దేవత కనిపిస్తుంది. అలా తన చేతి నుంచి వచ్చిన ఒక వాటర్ డ్రాప్ కింద ఉన్న సజాంగ్ స్టాచ్యూ పై పడిపోతుంది. అలా వెంటనే ఆ స్టాచ్యూ మళ్ళీ మనిషిగా మారడం స్టార్ట్ అవుతుంది. అలా ఈ మూవీ ముగుస్తుంది. మరి ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో ఒక లైక్ చేసి కింద కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.